జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై టీడీపీ నేత ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. అరవ శ్రీధర్ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ కోసం జనసేన కమిటీ వేసిందన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణా అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం, మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా? ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే మీరు చేసిన తప్పు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది. అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి. ఎందుకంటే వీణా అనే అమ్మాయి పేరు మీద కూడా 2 పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ